Hi students, today we are going to discuss RRB NTPC test explanation reasoning session and question number 71 to 100. Okay అండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. షౌట్ ఈజ్ టు స్పీక్ అన్నాడు. షౌట్ అంటే బిగ్గరగా మాట్లాడటం అనమాట. సో స్పీక్ అంటే మామూలుగా మాట్లాడటం. ఇదిగోండి అరవటము మాట్లాడటము. సేమ్ సిమిలారిటీస్ ఉన్న ఆన్సర్ మన ఆప్షన్లో ఎక్కడుందో మనం కనుక్కుంటే పెట్రోలు ఫ్యూయల్ మన ఆన్సర్ కాదు. రేజ్ యాంగర్, రేజ్ అంటే తీవ్రమైన కోపము, యాంగర్ అంటే మామూలు కోపగించడం. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అక్కడ మనకి ఏ సిమిలారిటీస్ ఉన్నాయో సేమ్ సిమిలారిటీస్ ఉన్న ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో డిఫరెన్స్ +2, డిఫరెన్స్ +2. సో అవర్ ఆన్సర్ ఈజ్ 63 అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 73. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. వి కరస్పాండింగ్ 22, ఓ కరస్పాండింగ్ 15, టీ కరస్పాండింగ్ 20. దెన్ ఎస్ కరస్పాండింగ్ 19, ఎల్ కరస్పాండింగ్ 12, క్యూ కరస్పాండింగ్ 17. ఓకేనా. రిలేషను -3, రిలేషను -3, రిలేషను -3, -3. సేమ్ లాజిక్ మనం కూడా హెచ్ఆర్ఎక్స్కి అప్లై చేస్తే లాస్ట్ లెటర్ ఎక్స్ కదా, ఎక్స్ అంటే 24 కదా, 24 - 3 = మనకు 21, 21 కరస్పాండింగ్ యూ. లాస్ట్ లెటర్గా యూ ఉన్న ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ పెట్టండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా ఒక లక్షణంతో ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే కార్ అన్నాడు, రోడ్ అన్నాడు. తర్వాత రెండోది వాటరు, షిప్. సో షిప్ అనేది మనకేంటంటే వాటర్లో ట్రావెల్ చేస్తుంది. దెన్ ఏంటంటే ట్రైన్ ట్రాక్ మీద రన్ అవుద్ది. దెన్ ఏరోప్లేన్ స్కైలో సో రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కార్, రోడ్ అన్నాడు. ఇలా ఇవ్వకుండా రోడ్డు, కార్ అని చుట్టూ బాగుండేది. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ బ్యానట్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 అయినా ఒకలాగుంటే ఒక డిఫరెంట్. ఏందా లాజిక్ అంటే 12కి 24 మధ్య రిలేషన్ ×2, దెన్ ×2, దెన్ ×2. వేరేజ్ 33 × 2 అంటే 66 ఉండాలి. బట్ 88 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ బ్యానట్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఏ 3 అయినా కానీ ఒక లాజిక్తో ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఏంటా లాజిక్ అంటే చూడండి, ఎక్స్ అంటే 24, ఆర్ అంటే 18, ఎల్ అంటే 12, రిలేషన్ -6. దెన్ ఎస్ అంటే 19, ఎం అంటే 13, జి అంటే 7, రిలేషను -6. సో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తాం చూడండి. పి అంటే 16, జే అంటే 10, సి అంటే 3, రిలేషన్ -6, దెన్ -7 ఉంది. ఇక్కడ చూడండి ఎల్ అంటే 12, ఎఫ్ అంటే 6గా తీసుకోవచ్చు, 32గా తీసుకోవచ్చు. జెడ్ అంటే మనకైతే 26. కాబట్టి ఇప్పుడు 32, 26 అనమాట యాక్చువల్గా. చూడండి ఫస్ట్ 12, 6 అంటే -6, ఎఫ్ని మనం 32గా వాడుకోవచ్చు. 32, 26 అంటే అగైన్ -6. అన్నిట్లో -6 అయితే వేరే సెకండ్ ఆప్షన్లో -6, -7, దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 77. అరేంజ్ ద గివన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ దే విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు యాక్చువల్గా. లైట్ అను, లైట్ ఆఫ్, లెమనేడు, లీజరు, లేడీస్. ఎల్ఐ, ఎల్ఈ. ఎల్ఈ ముందు రావాలా, ఎల్ఐ ముందు రావాలా, ఎల్ఏ ముందు రావాలంటే ఎల్ఏనే ముందు రావాలా. 5th వర్డ్ అయినా లేడీస్ అనేది ఫస్ట్ రావాలా. అలా 5th వర్డ్ ఫస్ట్ వచ్చిన ఆప్షన్లో ఒకటే ఉంది 4th లో. రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 78. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాలి. ఓకే చూడండి, డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 2. దెన్ డిఫరెన్స్ 1 అంటే 30. అవర్ ఆన్సర్ ఈజ్ 30. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 79. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. పి చూడండి, పి కరస్పాండింగ్ 16, ఆర్ కరస్పాండింగ్ 18, టీ కరస్పాండింగ్ 20, వి కరస్పాండ్ 22. రిలేషన్ +2, దెన్ +2 అంటే 24 కరస్పాండింగ్ = ఎక్స్. మన ఆన్సర్ ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. అలా ఎక్స్తో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 3లో ఉంది. 2 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. దెన్ సెకండ్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సి అంటే 3, ఈ అంటే 5, జి అంటే 7, ఐ అంటే 9. +2, దెన్ 9 + 2 = 11. 11 కరస్పాండింగ్ కే ఉండాలి, ఎల్ ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్.
దెన్ క్వశ్చన్ నెంబర్ 18. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లము అర్థమెటిక్ ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్, రైట్? క్వశ్చన్ నెంబర్ 81. From the given alternative, select the word which cannot be formed using the letters of the given word. Preparation. Preparation అనే వర్డ్ నుంచి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు ఎక్స్ అనమాట. పేపర్ ఫాలో అవుతుంది, రేషన్ ఫాలో అవుతుంది, పార్ట్ ఫాలో అవుతుంది, బట్ పీపుల్ ఫాలో కాదు. వై? బికాస్ పీపుల్లో ఉన్న ఎల్ అనే లెటరు బేస్ వర్డ్ అయిన ప్రిపరేషన్ లేదు కాబట్టి దట్ ఈస్ వై. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 82. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ప్రాప్ ఈజ్ రిటర్న్ యాజ్ 67. ఎలా వచ్చిందంటే చూడండి, పిఆర్ఓపి వాటి యొక్క లెటర్ వాల్యూస్ ప్రజెంట్ చేద్దాం. పి అంటే 16, ఆర్ అంటే 18, ఓ అంటే 15, దెన్ పి అంటే 16. ఈ మొత్తం సమ్ చేస్తే మనకి 65, కానీ 67 ఇచ్చాడు. అంటే ఏం చేశాడంటే కామన్గా +2 వచ్చిన సమ్కి +2 యాడ్ చేస్తున్నాడు. దట్ ఇస్ ద లాజిక్. సేమ్ లాజిక్ చూడండి, ఆర్ఏటిఏ రేట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 18, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 5. 18 + 1 ఈజ్ ఈక్వల్ 19, 19 + 5 ఈజ్ ఈక్వల్ 24, 24 + 20 ఈజ్ ఈక్వల్ 44. 44 అయితే సో కామన్గా 2 యాడ్ చేస్తున్నాడు. 2 యాడ్ చేస్తే 46. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంఓసీకే మాక్ ఈజ్ ఈక్వల్ టు 13, 15, 3, 11. 13 + 15 28, 28 + 3 ఈజ్ ఈక్వల్ 31, 31 + 11 ఈజ్ ఈక్వల్ టు సో 44. 44కి మనం కామన్గా 2 యాడ్ చేస్తాం. ఒకసారి ఒక్క నిమిషం చూడండి, 1 minute. 13 + 15, 3, 11. 13 + 15 ఈజ్ ఈక్వల్ 28, 28 + 3 ఈజ్ ఈక్వల్ టు 31, 31 + 11 ఈజ్ ఈక్వల్ టు సో 42. 42కి మనం 2 యాడ్ చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ 44 ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూకి ఏంటంటే కామన్గా 2 యాడ్ చేస్తున్నాడు. దట్స్ ఆల్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ 83. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాడ్మా సింప్లిఫై చేయడం ఏమీ లేదు. ఓకేనా? 35 మైనస్ మీన్స్ చదవండి, మైనస్ మీన్స్ ఇంటూ 12, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై then into representation minus, then divide by representation, so plus is equal to మనం సింప్లిఫై చేస్తే సో 35 × 12 డివైడ్ బై 10 మైనస్ 50 ప్లస్ 14 అన్నాడు యాక్చువల్గా. సో 5 రోళ్ళు 5 ఏళ్ళ 35, 2 ఆర్ల 12. సో నెక్స్ట్ ఏంటంటే 6 ఏళ్ళు 42, 42 + 14, 42 + 14 ఈజ్ ఈక్వల్ టు 56, 56 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 6. అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 80. సో 4. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో అంటే ఆప్షన్లో ఇచ్చిన ఏ సింబల్స్ని, ఏ 2 సింబల్స్ని మనము ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్చేంజ్ చేసి సాల్వ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 12 మనకు సాటిస్ఫై అవుతున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మ్యాచ్ కాకపోతే ర్యాండమ్ సెలక్షన్ ఇంకో ఆప్షన్ చెక్ చేసుకోండి. బట్ ఈ క్వశ్చన్ మాత్రము సెకండ్ ఆప్షన్లో ఉన్న డివైడెడ్ బై దగ్గర ఇంటూ దగ్గర డివైడ్ బై మనం ఇంటర్చేంజ్ చేస్తే మ్యాచ్ అయిపోతుందండి. ఓకే చూడండి, చేస్తాను చూడండి. 16 డివైడ్ బై దగ్గర ఇంటూ దగ్గర డివైడ్ బై 8 మైనస్ 10 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 12 మ్యాట్కి మనకు మ్యాచ్ అవ్వాలి. 16 × 4 బై 8 మైనస్ 10 ప్లస్ 14. 4 రోళ్ళ 8, 2 8 16, 8 + 14 22, 22 మైనస్ 10 12. ఎస్ మ్యాచ్ అయిపోయిందండి. సెకండ్ ఆప్షన్ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ మనం సాటిస్ఫై అయిపోతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు సో 85. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. ఏంటంటే అది 19 ఎక్స్క్లమేటరీ సింబల్ 3 ఈజ్ ఈక్వల్ టు 32 ఎలా వచ్చిందంటే 19 - 3 ఈజ్ ఈక్వల్ టు 16, 16 × 2 ఈజ్ ఈక్వల్ 32. దట్ ఈస్ ద లాజిక్. ఈ 2 నెంబర్లు మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. 13 - 4 ఈజ్ ఈక్వల్ టు 9, 9 × 2 ఈజ్ ఈక్వల్ టు 18. దట్ ఈస్ ద లాజిక్. 12 - 2 ఈజ్ ఈక్వల్ 10, 10 × 2 ఈజ్ ఈక్వల్ 20. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే 17 ఎక్స్క్లమేటరీ 3 అంటే దట్ మీన్స్ 17 - 3 ఈజ్ ఈక్వల్ టు 14 అండి. 14 × 2 ఈజ్ ఈక్వల్ టు 28. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 86. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఓకే చూడండి, దీంట్లో కూడా ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే ఆ లెటర్స్ అన్నీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. డెసిషన్ మేకింగ్ 1 or 2 లెటర్స్. ఏంటంటే అక్కడ లాజిక్ జెడ్ పొజిషన్, జెడ్ సెకండ్ ప్లేస్, జెడ్ థర్డ్ ప్లేస్, జెడ్ ఫోర్త్ ప్లేస్, జెడ్ ఫిఫ్త్ ప్లేస్, జెడ్ సిక్స్త్ ప్లేస్. మన ఆన్సర్లో జెడ్ సెవెంత్ ప్లేస్లో ఉండాలి.
జెడ్ 7th ప్లేస్లో ఉన్న ఆన్సర్ 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. జెడ్ ఒకటే డెసిషన్ మేకింగ్, చాలా అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ చూడండి, చేస్తాను చూడండి. 2 నేవీ షిప్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సేమ్ పోర్ట్. షిప్ ఏ ట్రావెల్స్ 23 కిలోమీటర్స్ వెస్ట్. ఓకే, దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 19 కిలోమీటర్స్. 19 కిలోమీటర్స్. దెన్ ఇప్పుడు ఏమంటున్నా షిప్ బి ట్రావెల్స్ సేమ్ పాయింట్ అనమాట, 19 కిలోమీటర్స్ వెస్ట్. దిగండి, 19 కిలోమీటర్స్ వెస్ట్ అంటే 19 కిలోమీటర్స్ వెస్ట్. ఓకేనా? దెన్ టర్న్స్ నార్త్ అండ్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్. టర్న్స్ నార్త్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. దెన్ టర్న్స్ ఇట్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్. దిస్ ఈజ్ షిప్ ఏ. దిస్ ఈజ్ షిప్, అది సారీ. సో దిస్ ఈజ్ షిప్ బి. దిస్ ఈజ్ షిప్ ఏ. అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే వేర్ ఈజ్ షిప్ ఏ విత్ రెస్పెక్ట్ టు షిప్ బి. ఇది షిప్ బి, షిప్ ఏ ఎంత డిస్టెన్స్ అంటే ఇదొక 5, ఇదొక 19. 19 + 5 = 24 కిలోమీటర్స్. డైరెక్షన్ వచ్చి సౌత్, 24 కిలోమీటర్స్ సౌత్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ చూడండి. All scissors are knives. All scissors are knives. Some blades are scissors. That's all. First answer, some knives are blades. Yes, both are intersecting. Definitely conclusion 1 follow అవుద్ది, 2 follow కాదు. సో ఎందుకు ఫాలో కాదంటే ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ మనకు యూనివర్సల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆల్ వస్తుంది. అదంటే అదర్వైజ్ రూల్డ్ అవుట్ అవర్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ అండి. ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. ఓకే చూడండి ఏమన్నా అంటే ఈ క్వశ్చన్లో, సో రెక్టాంగిల్ రిప్రజెంట్ సినిమాటోగ్రాఫర్స్. ఓకే, సర్కిల్ రిప్రజెంట్ లిరిక్సిస్ట్. ఓకే, triangle represent trekkers. Okay, then square represent joggers. Okay, which set of letters represent trekkers who are not joggers? ట్రెక్కర్స్ అయి ఉండాలంట, జాగర్స్ కాకూడదు. అంటే ఖచ్చితంగా ట్రయాంగిల్లో ఉండాలా, స్క్వేర్లో ఉండకూడదు. రెక్టాంగిల్లో ఉండొచ్చా ఉండకూడదా మనకేం చెప్పలేదు యాక్చువల్గా. ట్రయాంగిల్ ఉన్న నెంబర్స్ ఎలిమెంట్స్ C1 A1. సో ఆన్సర్ ఈజ్, సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్, AC or CA, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే మన ఆన్సర్. ఫస్ట్, సెకండ్, థర్డ్. చెక్ చేస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ కరస్పాండింగ్ చూడండి, హెచ్ కరస్పాండింగ్ 8, జీ కరస్పాండింగ్ 7, ఎఫ్ కరస్పాండింగ్ 6, ఈ కరస్పాండింగ్ 5. -1. మన ఆన్సర్ -1 అంటే 4 అంటే డీతో స్టార్ట్ అవ్వాలి. డీతో స్టార్ట్ అయిన ఆన్సర్ చాయిస్లో 3లో ఉంది, 4లో ఉంది. 1 ఎలిమినేషన్, 2 ఎలిమినేషన్. దెన్ సెకండ్ చెక్ చేద్దాం. O అంటే 15, M అంటే 13, K అంటే 11, I అంటే 9. -2. 9 - 2 = 7. 7 కరస్పాండింగ్ G ఉండాలా, H ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 91. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. నార్మల్గా నడుస్తున్న ఏ నెంబర్ సిరీస్ అయినా కానీ ప్రాబ్లం డిఫరెన్స్లో కనెక్ట్ అయిపోద్ది. సో డిఫరెన్స్ 7, difference 7, then difference 7. 114 + 7 = 121. So our answer is second option our answer, right? Question number 92. So this is నెంబర్ ఆడ్ మ్యాన్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 అయినా ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్. ఏంటి ఆ లాజిక్ అంటే డిఫరెన్స్ 10, డిఫరెన్స్ 10, బట్ డిఫరెన్స్ 10 నెక్స్ట్ 29 తర్వాత 40 ఇచ్చాడు. డిఫరెన్స్ 20. అన్నిట్లో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ 10 అయితే లాస్ట్ గ్రూప్లో 10 కాకుండా 10-20 ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్ వెన్ కంపేర్ టు, సో డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 93. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజం బేస్డ్ క్వశ్చన్. ఓకే చూడండి. ఆల్ కంట్రీస్ ఆర్ డిస్ట్రిక్ట్స్.
డిస్ట్రిక్ట్స్. సమ్ విలేజెస్ ఆర్ డిస్ట్రిక్ట్స్. దట్స్ ఆల్. ఫస్ట్ ఆన్సర్ ఆల్ అన్నాడు. రాదు. ఎందుకు రాదంటే ఆల్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్ ఉండాలి. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్ పాజిటివ్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. రైట్. సమ్ కంట్రీస్ ఆర్ విలేజ్ అన్నాడు. సమ్ కంట్రీస్ ఆర్ విలేజ్, కంట్రీకి విలేజ్కి మధ్య డైరెక్ట్గా రిలేషన్ లేదు కాబట్టి చెప్పడానికి వీలు కాదు. 2 డస్ నాట్ ఫాలో. తర్వాత 3 కానీ 4 కానీ ఫాలో కావు. ఎందుకు ఫాలో కాదంటే చిన్న షార్ట్ కట్. స్టేట్మెంట్లో నెగటివ్ లేకుండా డైరెక్ట్గా నెగటివ్ చెప్పకూడదు. వితౌట్ ఎనీ నెగటివ్ స్టేట్మెంట్స్ దెర్ ఇస్ నో నెగటివ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. దట్ ఈస్ వై ఏ ఒక్క కంక్లూజన్ ఫాలో కాదు. నన్ ఫాలోస్. అవర్ ఆన్సర్ ఈజ్ నన్ ఫాలోస్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 94. పూర్వి ఇంట్రడ్యూస్ అర్జున్. ఓకే చూడండి, పూర్వి ఇంట్రడ్యూస్ అర్జున్. పూర్వి ఇంట్రడ్యూస్ అర్జున్ అలా ఉంచండి. యాజ్ ద సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ హర్ మదర్. హర్ మదర్ యొక్క బ్రదర్ యొక్క సన్ అంట అర్జున్. ఆమె మదర్ యొక్క బ్రదర్ యొక్క సన్ అంట. వీళ్ళిద్దరు ఏమవుతారంటే సో కజిన్స్, మ్యూచువల్ రిలేషన్ కజిన్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 95. సో కోడింగ్ డీకోడింగ్ అండి. ప్యారిస్ ఈజ్ కోడెడ్ యాజ్ QBSJT. P corresponding Q, A corresponding B, R corresponding S, I corresponding J, J corresponding T. రిలేషన్ టోటల్ రిలేషను +1 ఆపరేట్ చేశాడు. సేమ్ లాజిక్ మనం కూడా ఎస్టాబ్లిష్ చేస్తే మనకేమి ఇచ్చాడంటే చూడండి, లండన్ అన్నాడు. LONDON లండన్. అన్నిటికీ +1 ఆపరేట్ చేస్తే L+1 ఈజ్ ఈక్వల్ టు M, N+1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే O. మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవ్వాలి. ఎంతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉంది. రిమైనింగ్ అంతా ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ రాణి సెడ్. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ రాణి సెడ్ హీజ్ మదర్స్ ఓన్లీ డాటర్. చూడండి, పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ రాణి సెడ్. చూడండి, రాణి సెడ్ హీజ్ మదర్స్. చూడండి, హీజ్ మదర్స్ ఓన్లీ డాటర్ ఈజ్ మై మదర్. హీజ్ మదర్స్ ఓన్లీ డాటర్ ఈజ్ మై మదర్. అంటే ఈ పర్సన్ ఏమవుతాడు? అంకుల్ అవుతాడు. ఆ పర్సన్కి ఈ పర్సన్ ఏమవుతారు? నీస్ అవుతారు. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏమనంటే హౌ ఈజ్ రాణి రిలేటెడ్ టు దట్ మ్యాన్ అన్నాడు యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో నీస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 97. Pointing towards the man in the receiving the prize, Sunny said, "He is the brother of my uncle's daughter." మీ అంకుల్ యొక్క డాటర్ మీకు ఏమవుతుంది? సో కజిన్ అవుతుంది. ఓకేనా, కజిన్ అవుతుంది. కజిన్ యొక్క బ్రదర్ మళ్ళీ ఏమవుతాడు? ఎస్, కజిన్ అవుతాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, కజిన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండి. సత్యవాన్ ఈజ్ నాట్ ద ఫాదర్ ఆఫ్ హరీష్. హరీష్ ఈజ్ ది సన్ ఆఫ్ సూరజ్. ఓకే, అలా ఉంచండి. సూరజ్ హ్యాస్ త్రీ సన్స్. Three sons. Choose the right conclusion. Okay na, choose the right conclusion adu. Okay. Satyavan is the son of Suraj అని మనం చెప్పలేము, డిసైడ్ చేయలేము. తర్వాత నెక్స్ట్ ఏమనంటే హరీష్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సత్యవాన్ మనం చెప్పలేము. సూరజ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ హరీష్. ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, హరీష్ ఈజ్ ది సన్ ఆఫ్ సూరజ్ అంటే దట్ మీన్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే సూరజ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ హరీష్ అని చెప్పొచ్చు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 99. పంకజ్ ఈజ్ టాలర్ దాన్ వినోద్. సో దిస్ ఈజ్ ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. పంకజ్ ఈజ్ టాలర్ దాన్ వినోద్. హూ ఈజ్ షార్టర్ దాన్ ప్రమోద్. సో చూడండి, ఆ వినోద్ అనే పర్సన్ ప్రమోద్ కన్నా కూడా, సో ఒక్క నిమిషం చూడండి,
పంకజ్ ఈజ్ టాలర్ దాన్ వినోద్. ఆ వినోద్ అనే పర్సన్ హూ ఈ షార్టర్ దాన్ ప్రమోద్. ప్రమోద్ కన్నా కూడా తక్కువ అంట. ప్రమోద్ కన్నా కూడా తక్కువ. తర్వాత ఉషా ఈజ్ టాలర్ దాన్ ప్రియాంక. ఉషా ఈజ్ టాలర్ దాన్ ప్రియాంక. బట్ షార్టర్ దాన్ వినోద్. ప్రమోద్ ఈ షార్టర్ దాన్ పంకజ్. ప్రమోద్ అనే పర్సన్ పంకజ్ కన్నా తక్కువ. హూ ఇస్ ద టాలెస్ట్? పంకజ్ అవర్ ఆన్సర్ ఈజ్ సో పంకజ్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకే చూడండి. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఇన్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మెజర్మెంట్ అనే వర్డ్ ఇచ్చాడు, అందులో నుంచి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు. మాస్టర్, MASTER మాస్టర్. తర్వాత ఈస్టర్న్, ఎస్ ఫాలో అవుతుంది. సబ్మిట్ ఫాలో కాదు, ఎందుకంటే ఐ అనే లెటర్, సుమిట్లో ఉన్న ఐ అనే లెటర్ మెజర్మెంట్లో లేదు కాబట్టి, దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఓకే క్లియర్, థ్యాంక్ యూ.